నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది మహిళల్లో నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఇది నెలసరి తర్వాత తగ్గిపోతుంది. అయితే పొత్తి కడుపులో వచ్చే నొప్పి 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం స్థిరంగా వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి నొప్పి ఏదైనా అనారోగ్యపు లక్షణం కావచ్చు. ప్రత్యుత్పత్తి, మూత్ర సంబంధమైన లేదా జీర్ణ వ్యవస్థలో సమస్యల వలన దీర్ఘకాలం నొప్పి వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏ కారణం లేకుండా కూడా నొప్పి ఉండవచ్చు. పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు, నొప్పి ప్రమాదకరం కాదని తెలిసినప్పుడు ఇంట్లోనే దాని నుండి ఉపశమనం పొందే మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొత్తి కడుపులో నొప్పి అప్పుడప్పుడు సాధారణమే అయినా ఇది దీర్ఘకాలం పాటు వస్తుంటే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక నొప్పికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. కనుక ఎక్కువ రోజులు నొప్పిని భరించడం మంచిది కాదు. అయితే కొన్ని సందర్భాల్లో మనం సొంత ప్రయత్నాల ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. నొప్పి దీర్ఘకాలం కానప్పుడు, మరీ తీవ్రంగా లేనప్పుడు, ఉపశమన పద్ధతుల ద్వారా అది తగ్గుతుంది అనుకున్నప్పుడు వైద్యుల సలహా మేరకు వీటిని పాటించవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా శరీరంలో ఎలాంటి నొప్పులు వచ్చినా చాలా మంది చేసే మొదటి పని మందుల షాపుకు వెళ్లి నొప్పులను తగ్గించే మందులను తెచ్చి వేసుకోవటం. పొత్తి కడుపులో వచ్చే నొప్పికి కూడా అలాంటి నొప్పిని తగ్గించే మందులను వాడవచ్చు. దీర్ఘకాలిక నొప్పిని కలిగించే వాపు గుణాన్ని ఈ మందులు తగ్గిస్తాయి. శరీరంలో నొప్పి ఉన్నప్పుడు కదలకుండా అలాగే పడుకుని ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ పొత్తి కడుపులో నొప్పి వస్తున్నప్పుడు అలాగే శరీరాన్ని ముడుచుకుని ఉండకుండా కొంచెం వ్యాయామం చేయటం మంచిది. వ్యాయామంతో రక్త సరఫరా పెరుగుతుంది కనుక తప్పకుండా వ్యాయామం చేయటం అవసరం. వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఆనందాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. వీటిని ఎండార్ఫిన్లు అంటారు. ఇవి మన శరీరానికి సహజమైన నొప్పి నివారణ మందులుగా పనిచేస్తాయి. రోజుకి 35 నుండి 40 నిమిషాల వరకు ఒక మాదిరి శ్రమని కలిగించే వ్యాయామాలు చేయటం మంచిది. వారానికి 5 నుండి 6 రోజుల వరకు చేసినా ప్రయోజనం ఉంటుంది. నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. చాలామంది ఆడవాళ్ళలో ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే కంటిన్యూస్గా కడుపులో నొప్పి రావడము, ఏ మందులు వాడినా కానీ తగ్గకపోవడము, కంటిన్యూస్గా మోర్ దెన్ 6 months పెయిన్ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు కానీ, హస్బెండ్తో కలిసినప్పుడు కానీ, పీరియడ్స్ టైంలో కానీ కంటిన్యూస్గా పెయిన్ ఉండడాన్ని మనము చాలా గమనిస్తూ ఉంటాం. సో దీన్ని మనము క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాం. అంటే క్రానిక్గా చాలా రోజుల నుంచి ఉందని అర్థం. సో దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. బ్లాడర్ పెయిన్ అంటే యూరినరీ బ్లాడర్ అంటే ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కంటిన్యూస్గా రికరెంట్గా వచ్చినప్పుడు కూడా ఇలా పొత్తి కడుపులో నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. అంటే మోషన్స్ యొక్క పైపులో పేగులో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి క్రానిక్ పెల్విక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైనా రకాల ఇన్ఫెక్షన్స్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ వెజైనాలో కానీ, గర్భసంచిలో యూట్రస్లో కానీ, ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో ఉన్నప్పుడు క్రానిక్గా చాలా రోజులు ఈ పెల్విక్ పెయిన్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళు మనం చూస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే గర్భసంచి లోపల లైనింగ్ ఎండోమెట్రియం అనేది ఏదైతే ఉంటుందో అది ఉండాల్సిన ప్లేస్లో కాకుండా వేరే పార్ట్స్లో మొత్తం పొత్తి కడుపులో ఉన్నందువల్ల పీరియడ్స్ టైంలో ఎక్కువగా పెయిన్ రావడము, పీరియడ్స్ లేని టైంలో కూడా ఎక్కువగా పెయిన్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇంకో కండిషన్ మాట్లాడుకుంటే ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు అంటాం. మన గర్భసంచిలో గడ్డలు పెద్ద సైజులో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ స్ట్రెచ్ వల్ల పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా అడినోమయోసిస్ అంటే ఇది కూడా ఒక రకమైన ఎండోమెట్రియోసిసే. ఈ గర్భసంచి లోపలి లైనింగ్ ఒక్కొక్కసారి ఈ గర్భసంచి లోపలే మజిల్ లేయర్స్ మధ్యలోకి దూరిపోయి పీరియడ్స్ టైంలో ఎక్కువ పెయిన్ రావడం, నార్మల్ టైంలో కూడా భరించలేని పెయిన్ రావడము, మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ రావడము, హస్బెండ్తో కలిసినప్పుడు పెయిన్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇలా మాట్లాడుకుంటే చాలా రకాల కారణాలు ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్కి దారితీస్తాయి. పొత్తి కడుపు నొప్పికి గురవుతున్న స్త్రీలు ఒక్కసారి తమ జీవన శైలిని పరిశీలించుకోవాలి. కొన్ని రకాల అలవాట్లు ఈ నొప్పికి కారణం కావచ్చు. అలాగే శరీర బరువు ఎక్కువగా ఉన్నా ఇలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. కనుక అధిక బరువు ఉంటే తగ్గించుకోవటం మంచిది. దీనివలన నరాలపై ఒత్తిడి తగ్గి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తగినంత పోషకాహారం తీసుకోకపోవటం వలన కూడా పొత్తి కడుపులో నొప్పి రావచ్చు. పోషకలోపం వలన రక్తంలో తగినన్ని విటమిన్లు, ఖనిజాలు ఉండవు. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు డి, ఈ విటమిన్లు
మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే సప్లిమెంట్లను ఎవరూ సొంతంగా తెచ్చుకుని వేసుకోవటం మంచిది కాదు. తప్పకుండా వైద్యుల సలహా మేరకే వీటిని వాడాల్సి ఉంటుంది. శరీరంలో మంట, వాపు గుణాలను ఇవి సహజంగా తగ్గిస్తాయి. అయితే వీటిని కూడా వైద్యుల సలహా మేరకే వాడటం మంచిది. సో ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్కి మనం రకరకాల కారణాలు మాట్లాడుకుంటాం. గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు, యూరినరీ బ్లాడర్లో ప్రాబ్లం ఉండొచ్చు, బవెల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఒక్కొక్కసారి మజిల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే నర్వస్ సిస్టంలో నర్వ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో ఇలాంటి పొత్తి కడుపు వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్కి యూరిన్ టెస్ట్ చేసుకోవడము, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము, వీలైతే వెజైనల్ స్వాబ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా దాన్ని చూసుకోవడము, ఇలా రకరకాల టెస్ట్లన్నీ చేసుకొని అది ఎందువలన వస్తుంది అని సరిగ్గా కారణం తెలుసుకుంటే దానికి తగ్గ సొల్యూషన్స్ అనేవి మనకి ఇవ్వచ్చు. అదే నెగ్లెక్ట్ చేశారంటే తర్వాత ఈ ఎండోమెట్రియోసిస్, అడినోమైసిస్ ప్రాబ్లం ఎక్కువైపోయి తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి చాలా రకాల కాంప్లికేషన్ స్టేజ్లో వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం ద్వారా ఏం ప్రాబ్లం ఉంది అని మనకు బయటపడినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ అనేది ఎందువల్ల వస్తుందో కారణం తెలిస్తే కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకు హార్మోనల్ పిల్స్ అని, కొన్ని రకాల ఇంజెక్షన్స్ అని ఉంటాయి. సో ఇలాంటివి ఈ ట్రీట్మెంట్లో భాగంగా మనం ఇస్తూ ఉంటాం. మజిల్ పెయిన్స్తో బాధపడే వాళ్ళకి దానికి తగ్గ రిలాక్సెంట్, మజిల్ రిలాక్సెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంతమందికి నర్వస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ, డిప్రెషన్లో లోనైన వాళ్ళకు కూడా ఇలాంటి క్రానిక్ పెల్విక్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా ఈ పొత్తి కడుపు ప్రాబ్లంతో ఎక్కువ రోజులు బాధపడుతున్నప్పుడు తొందరపడి మీరు ఇన్వెస్టిగేషన్స్, చెకప్ చేయించుకుంటే ఫ్యూచర్లో వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు. పొత్తి కడుపు నొప్పికి వేడి కాపడం కూడా పనిచేస్తుంది. దీని వలన రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది. అలాగే రకరకాల టెన్షన్లు, ఒత్తిళ్లకు గురవుతున్న వారు తప్పకుండా శరీరం చక్కగా రిలాక్స్ అయ్యేలా చూసుకోవాలి. యోగా, ధ్యానం, దీర్ఘశ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడి, టెన్షన్లను సమర్థవంతంగా తగ్గించగల శక్తిని కలిగి ఉంటాయి. ఒత్తిడి నుండి బయటపడితే తీవ్రమైన నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు, మసాజ్ వంటివి కూడా నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. సాధారణంగా మహిళల్లో పొత్తుగడుపులో నొప్పికి అండోత్పత్తి, నెలసరి సమస్యలు, ఆహారం పడకపోవటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయంలో సమస్యలు, పొత్తికడుపులోని అవయవాల్లో వచ్చే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్, తీవ్రమైన ఒత్తిడి, అండాశయంలో నీటి తిత్తులు, గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియాసిస్ వంటి భిన్నమైన సమస్యలు కారణం కావచ్చు. కనుక నొప్పి నుండి ఉపశమనం కోసం పాటించే విధానాలు పనిచేయకపోతే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. సో ఈ పొత్తి కడుపులో నొప్పికి చాలా రకాల కారణాలు ఉంటాయి, మనం తెలుసుకున్నాము. సో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా అరికట్టాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అని మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజెస్. రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వడము, డైట్, బ్యాలెన్స్, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ చేసుకోవడము, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకొని వన్స్ ఇన్ ఇయర్ అలా హెల్త్ చెకప్స్ చేయించుకొని ఏమైనా ప్యాప్స్ మీద కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ అంతా ఓకే ఉందా లేదా చూసుకోవడం ద్వారా చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఈ పెల్విక్ పెయిన్ అనేది నార్మల్, కామన్ని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం ద్వారా మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఆర్గన్లో డిస్ఫంక్షన్ ఉన్నదా అనేది తెలుసుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్యని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది ప్రివెన్షన్లో పార్ట్. సో ప్రాబ్లం ఇది అని మన క్రానిక్ పెల్విక్ పెయిన్లో చాలా రకాల కారణాల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అని మాట్లాడుకుంటే, సో కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అడినోమైసిస్ ప్రాబ్లంతోనే ఈ పెయిన్ వస్తుంది అని మనం అనుకున్నప్పుడు మిరినా లూప్ కానీ, హార్మోనల్ పిల్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైబ్రాయిడ్ గడ్డల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని మనకి నిర్ధారణ అయితే ఫైబ్రాయిడ్ గడ్డలకి చాలా చిన్న సైజు మోతాదులో లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ వల్ల ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంది అని కనుక్కుంటే దానికి సర్జరీ చేయడం ద్వారా, అంటే మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ తీయడమో లేకపోతే గర్భసంచి తీయడం అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. సో ఇదే కాకుండా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే గర్భసంచిలో ఏదైనా ఆర్గన్లో, ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, యూట్రస్లో కానీ, సర్విక్స్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు
అది కరెక్ట్గా డయాగ్నోస్ అయినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఫాలోఅప్ చేయడము, అల్ట్రాసౌండ్ ద్వారా రెగ్యులర్గా చెకప్స్ చేయడము, స్వాబ్ టెస్ట్లు చేయడము. సో దీనికి ఇన్ఫెక్షన్కి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఇతరత కారణాలు లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ బవల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నప్పుడు దానికి తగ్గ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ పెల్విక్ పెయిన్లో జరుగుతుంది. ఇంట్లో పాటించే ఉపశమన పద్ధతులతో పొత్తి కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే నొప్పి తగ్గకపోయినా, అది తీవ్రంగా స్థిరంగా కొనసాగుతున్నా, అప్పుడప్పుడు వచ్చిపోతున్నా, కటి భాగంలో భారంగా బరువుగా అనిపిస్తున్నా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. యూరిన్కి వెళ్తున్నప్పుడు నొప్పి ఉన్నా, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, మోషన్లో లేదా యూరిన్లో రక్తం పడుతున్నా, చలి జ్వరం వంటి బాధలు ఉన్నా తప్పకుండా వెంటనే డాక్టర్ని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. నొప్పి తగ్గినా తిరిగి మళ్ళీ వస్తున్నా, అసలు నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయం తెలియకపోయినా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. గర్భం ధరించిన మొదటి 3 నెలల్లో వాంతులు, అలసటతో పాటు కండరాల నొప్పి కూడా ఉంటే సహజంగానే అది గర్భధారణ లక్షణాల్లో భాగం అనుకునే అవకాశాలే ఎక్కువ. ఇలాంటి కండరాల నొప్పి ఉన్న మహిళలే ప్రసవ సమయంలో ఇతర మహిళల కంటే ఎక్కువ ఇబ్బంది పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, విజయ్ గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 35 సంవత్సరాలు. నేను గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఫోలిక్ యాసిడ్ మందులు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2.5 mg టాబ్లెట్ వాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు 400 mcg డోస్ టాబ్లెట్ సరిపోతుందని అనుకుంటున్నాను. 2.5 mg డోస్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తోంది. దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. విజయ గారు, ఫోలిక్ యాసిడ్ అనేది మీరు చెప్పినట్టు ఏంటి అంటే 400 మైక్రోగ్రామ్స్ అనేది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద విమెన్కి అదే ప్రీ కన్సెప్షనల్ వైటమిన్గా మేము ఇస్తూ ఉంటాము. అలా కాకుండా ఏంటంటే కొన్నిసార్లు 5 mg ట్యాబ్లెట్స్ కూడా కొంతమందిలో ఇస్తూ ఉంటాం అన్నమాట. సో 2.5 mg కానీ 5 mg ట్యాబ్లెట్స్ కానీ మీరు తీసుకుంటే అది డోస్ పెరుగుతుంది, ఆ డోస్ వలన నాకు కానీ బిడ్డకు కానీ ఏమైనా ప్రాబ్లం రావచ్చు అని అనుకోవటం మాత్రం మీ అపోహ మాత్రమే. సో మీకు ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో అంటే 400 మైక్రోగ్రామ్స్ అనేది మినిమం డోస్ మీరు తీసుకోవాల్సింది. దానిపైన మీరు 5 mg వరకు కూడాను మీరు డోస్ అనేది తీసుకోవచ్చు. సో మీరు ఏదైతే 2.5 mg ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారో అది నిరభ్యంతరంగా మీరు స్టార్ట్ చేసుకొని, అంటే ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే డెఫినెట్గా మీరు స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేయటం అయితే ఉత్తమం. డాక్టర్ గారు, కిరణ్మయి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 32 సంవత్సరాలు. నాకు నా నెలసరి ప్రకారం ఈరోజు పీరియడ్స్ రావాలి, కానీ అలా జరగలేదు. లైట్ బ్లీడింగ్ మాత్రమే కనిపించింది. అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. డాక్టర్ని అడిగితే బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. ఆ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది? నేను నిజంగా గర్భం దాల్చినట్టేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కిరణ్మయ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదైతే వచ్చిందో అది పాజిటివ్ అని చెప్పారు కాబట్టి డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ అయితే ఉంది. బట్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అంటే లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ తెలుసుకోవటానికి యూజువల్గా మేము ఏంటంటే స్కానింగ్ లాంటివి చేసి ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అని అయితే మేము తెలుసుకుంటాము. సో యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్లో కనుక పాజిటివ్ వస్తే మీరు సీరం బీటా హెచ్సిజీ అంటే అది బ్లడ్ టెస్ట్ అంటారు. సో ఆ బ్లడ్ టెస్ట్లో కన్ఫర్మేటరీగా మీకు పాజిటివే వస్తుంది. పోతే ఏంటంటే ఒక్క టెస్ట్లో అంటే ఒక సీరం బీటా హెచ్సిజీతో మాకు వచ్చే లాభం ఏమీ ఉండదండి. కేవలం మీరు ప్రెగ్నెన్సీ అవునా కాదా అని మాత్రమే మనకు తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చింది అని అన్నారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఏదైతే మీకు బ్లీడింగ్ అయిందో అది మోస్ట్ ప్రాబబ్లీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్గా అనుకోవచ్చు మనం. సో మీరు ఒకవేళ కనుక మీరు లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని 6-7 వారాల మధ్యలో మీరు కనుక స్కాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ మనకి ఎక్కడుంది, ఎలా ఉంది అన్నది కన్ఫర్మేటరీగా అందులో తెలుస్తుంది. సో మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదైతే చేసుకున్నారో అది ప్రెగ్నెన్సీ ఉంది అని తెలుస్తుంది. సో కన్ఫర్మేషన్ అంటే ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, లొకేషన్ ఎలా ఉంది అండ్ ప్రెగ్నెన్సీ బాగుందా లేదా అని తెలుసుకోవటానికి తప్పనిసరిగా మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. గర్భిణీల్లో కండరాల నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ లక్షణాల ప్రభావం కనపడకుండా చేయాలి. అలసటతో ఒళ్ళంతా నొప్పులున్నట్లు అనిపిస్తే రోజుకు కనీసం 2-3 సార్లు 20 నుంచి 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం అవసరం. గోరువెచ్చని నీళ్లతో స్నానం, కాపుడం పెట్టడం లాంటివి నొప్పుల నివారణకు పనికొస్తుంది. డాక్టర్ల సలహాతో తేలికపాటి వ్యాయామం చేయడం కూడా మంచిదే. డాక్టర్ గారు, ఝాన్సీ గారు ఇలా అడుగుతున్నారు. ఇప్పుడు నేను 7వ నెల గర్భవతిని. నాకు మొదటి నుంచి ఏదైనా చల్లగా తాగడం అలవాటు. అయితే చల్లటి నీళ్లు తాగితే కడుపులోని బేబీకి నిమ్ము వస్తుందని అంటున్నారు.
ఇది నిజమేనా? చల్లటి వస్తువులు తిన్నా తాగినా కడుపులో ఉన్న బిడ్డకు అనారోగ్య సమస్యలు వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఝాన్సీ గారు, మీరు చల్లటి నీరు తీసుకోవటం లేకపోతే చల్లటి పదార్థాలు తీసుకోవటం వల్ల బిడ్డకి ఏదో నెమ్ము చేస్తుంది లేకపోతే నిమోనియా లాంటివి వస్తుంది అనేది ఒక పెద్ద అపోహ అండి. యూజువల్గా చల్లటి ఆహార పదార్థాలు తీసుకునేది మామూలుగా ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోయినా మంచిది కాదు. ఎందుకంటే మనం ఫుడ్ అనేది మంచిగా బాయిల్ చేసినట్టయితే ఆ పదార్థాల్లో ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా మామూలుగా దానివల్ల సిక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఈ కోల్డ్ వాటర్ తాగటం వల్ల జనరల్గా కూడా డైజెషన్ అనేది డీలే అవుతుంది. అంటే మోటిలిటీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మోటిలిటీ అనేది తక్కువ అవుతుంది. సో జనరల్గా కూడా చల్లనీళ్ళ కంటే ఉలెచ్చని నీళ్ళు కానీ లేకపోతే నార్మల్ టెంపరేచర్ వాటర్ తీసుకోవటం మంచిదంటాం. కాకపోతే ప్రెగ్నెన్సీలో మామూలుగా తినే ఆహారం కూడా ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి దానివల్ల వాంతులు అవ్వటము లేకపోతే డైజెషన్ అనేది కాకుండా ఉంటుంది. సో మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్నా లేకపోయినా చల్లటి నీరు అనేది మంచిది కాదు. కాకపోతే ప్రెగ్నెన్సీలో చల్లటి నీరు తీసుకోవటం వల్ల బేబీకి ఏదో హాని జరుగుతుంది అనేది ఏమీ లేదండి. అదొక పెద్ద అపోహ అంతే మాత్రం. డాక్టర్ గారు, సౌమ్య గారు ఇలా అడుగుతున్నారు. నేను ఇప్పుడు 8వ నెల గర్భవతిని. నా కడుపులో ఉన్నది పాపో బాబో తెలుసుకోవాలని ఉంది. అయితే కడుపులో పిండం తిరిగే విధానాన్ని బట్టి పాపో బాబో తెలుసుకోవచ్చని ఈ మధ్య తెలిసింది. ఇది నిజంగా తెలుస్తుందా లేక వేరే మార్గం ఏదైనా ఉందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సౌమ్య, మీరు 8th మంత్ ప్రెగ్నెన్సీ అంటున్నారు. యూజువల్గా బిడ్డ తిరిగేదాన్ని బట్టి ఆడనా మగనా అని చెప్పి నిర్ధారించడం అనేది సైంటిఫిక్గా దీని బేసిస్ ఏ ఎవిడెన్స్ లేదండి. మామూలుగా వింటూ ఉంటాం, అంటే చైనీస్ క్యాలెండర్ కానీ బిడ్డ తిరిగేదాన్ని బట్టి చిన్నగా తక్కువగా తిరిగితే ఆడబిడ్డ లేకపోతే ఎక్కువగా తిరిగితే మగబిడ్డ, లేకపోతే మామూలుగా ఫీటల్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటే ఆడనా మగనా అని చెప్పి నిర్ధారిస్తూ ఉంటారు. కానీ దేనికి సైంటిఫిక్ బేసిస్ అనేది ఏమీ లేదండి. జెండర్ డిటర్మినేషన్ అనేది మామూలుగా చట్టరీత్యా నేరం. అల్ట్రాసౌండ్ గైడెడ్గా PNDT యాక్ట్ ప్రకారం జెండర్ తెలుసుకోవటం అనేది నేరం. కాబట్టి మామూలుగా బిడ్డ పుట్టిన తర్వాతే మీరు ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పి తెలుసుకోవటం తప్పితే మామూలుగా పుట్టక ముందు మనం ఏదైనా ఈ చిన్న చిన్న వాటివన్నీ తెలుసుకోవటం పెద్దగా ఏమీ లేదండి. ఓన్లీ అల్ట్రాసౌండ్ గైడెడ్ మాత్రమే మనము అది ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పి తెలుసుకోగలుగుతామండి 5 నెలలు దాటిన తర్వాత. కానీ అల్ట్రాసౌండ్ గైడెడ్ మనం జెండర్ ఐడెంటిఫికేషన్ అనేది మాత్రం చట్టరీత్యా నేరం. కాబట్టి మనము వెళ్లకుండా ఉంటే మంచిదండి. కండరాల నొప్పికి వ్యాయామం ఒక ప్రధాన పరిష్కారం. అయితే తేలికపాటి ఎక్సర్సైజులు, వేడి నీళ్ళ స్నానం చేయడం వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. నీళ్ళ వెచ్చదనం వల్ల కండరాల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళు చేతులు చాచే వ్యాయామం చేయడం వల్ల కీళ్ళు సరళంగా మారి బలంగా తయారవుతాయి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.